నమస్కారం రఘుకృష్ణ గారు. నమస్తే అంజీ గారు. చాలా సంతోషం సార్ మిమ్మల్ని అట్లా చూస్తుంటే ఆ చైర్ మీద నిండుగా ఉన్నారు బాబు గారు చెప్పినట్టు. డిప్యూటీ స్పీకర్ అయ్యాక మనం పెట్టుకోలేదు ఇంటర్వ్యూ. పెట్టుకోలే, ఓ ఫస్ట్ది ఇది. సో మీ త్యాగానికి తర్వాత మీకు జరగాల్సిన న్యాయానికి ఒక ఫుల్ స్టాప్ పడినట్టు అనిపించింది డెఫినెట్ కదా. కార్యకర్తలు కూడా హ్యాపీగానే ఉన్నారు. ఏది కూటమిలో మీ ఫాలోవర్స్ మిమ్మల్ని అభిమానించేవాళ్ళు. ఎలా ఉంది సార్ ఫస్ట్ ఫీలింగ్ అసలు మీకు ఆ చైర్లో కూర్చున్నప్పుడు? అంటే ఆ పదవి ఇచ్చినప్పుడు కన్నా నన్ను చైర్లో కూర్చోబెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఇంకా ఇతర నాయకులు నన్ను ఆదరించిన తీరు ఐ ఫెల్ట్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇది? నేను చేయలే, హానెస్ట్గా చేయలేదు. ఓకే. సడన్గా ఒకరోజు నామినేషన్ వేసాం కదా, ఐ థింక్ బుధవారం అసెంబ్లీ సమావేశాల ప్రారంభం, సోమవారం అయింది, మంగళవారం ఎమ్మెల్యేలతో సమావేశం, బుధవారం నామినేషన్ వేసాను, మంగళవారం సాయంత్రం సడన్గా ముఖ్యమంత్రి గారు రమ్మన్నారు, రమ్మని చెప్పారు. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు రాలేదు, ఆ తర్వాత ఎక్స్పెక్ట్ చేయడం మానేశాం. ఓకే. సో ఇట్స్ ఎ సడన్ డెవలప్. విజయపాల్ గారి విషయంలో విజయపాల్ గారు అరెస్ట్ అయ్యారు. సునీల్ గారి విషయంలో మీకు ఇంకా సంతృప్తి లేదు? డెఫినెట్గా లేదు. మరి అది ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుందండి? ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఉన్న అధికారి మంచి ఆఫీసర్ అయినా మెథాడికల్గానే వెళ్తున్నట్టుగా నాకు అనిపించింది. నా దగ్గర కూడా స్టేట్మెంట్స్ తీసుకున్నారు. మరి ప్రభావతి గారికి కూడా ఆవిడ కూడా ఏదో బెయిల్ వేసింది, అది రద్దయింది. మేము కూడా ఇంప్లీడ్ అయ్యాం బెయిల్ పిటిషను. సో రేపో మాపో ఆవిడ కూడా పిలుస్తారని అనుకుంటున్నా. సో ఆ తర్వాత డెఫినెట్గా మరి ప్రెషర్ పెట్టింది సునీల్ కుమారే కాబట్టి అందరూ వస్తారు. ముందు కలెక్టర్ ఒక లెటర్ రాశాడు, అప్పుడు ఎవరో వివేక్ యాదవ్ అంట, అతని లెటర్ ఎవరు రాయమన్నారు. ఒకరోజు ముందే ఇలాగ కార్డియాలజిస్ట్ని రెడీగా పెట్టండి అది ఇది అని ఉత్తరాలు రాశాడు ఆయన. అతనికి ఎవరు చెప్పారు, ఇవన్నీ కూడా వస్తాయి. డెఫినెట్గా సునీల్ కుమార్ విల్ బి పనిష్డ్. ఓకే. కానీ అసెంబ్లీ చూస్తుంటే అండి, ప్రీవియస్ చూసిన అసెంబ్లీకి ఇప్పటికి చాలా తేడా కనిపిస్తుంది. అంటే ఒక ఎట్లా పడితే అట్లా బూతులు మాట్లాడుకోవటం, అవును, చాలా వల్గర్గా పోయి ఈ రోజున కొంచెం అప్పుడప్పుడు మీరు చలక్తులు వేయటం నవ్వులతోటి, అంటే హుందాగా ఉంది చూస్తుంటే. అసెంబ్లీకి సంబంధించి బూత్ మాటలు లాంటివి లేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సభలో లేకపోయినా కూడా హేళనగా అలాగే ఎవరో మాట్లాడతారా, మర్యాదగానే మాట్లాడుతున్నారు. సో సజావుగా ఉంది. ఫస్ట్లో మాత్రం నెహ్రూ గారి విషయంలో కొంచెం డి అంటే డి అనేది చిన్నది జరిగింది, కానీ బాగానే ఉంది జ్యోతులు నెహ్రూ గారి విషయంలో. లేదు, నెహ్రూ గారు నేను చాలా మంచి స్నేహితులు. అదే అది సున్నితంగానే ఉందిలేండి, సున్నితంగానే ఉంది ఇద్దరి మధ్య కూడా, హార్ష్గా ఏం లేదు. సో ఓకే, నెక్స్ట్ ఈ 6 నెలల పరిపాలన పైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఎలా ఉంది? విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు చేసిన హామీలు నెరవేర్చలేదనేది ఒకటి ఉంది. ఇంకా ఒక పక్కన విజన్ 2047 అనుకుంటున్నారు, బట్ ఒక పక్కన ఈ 6 నెలలకు సంబంధించిన విమర్శలు కూడా వినిపిస్తున్నాయి కదా. అంటే విమర్శలు అనేది ఎంత అద్భుతంగా పనిచేసినా సాధారణం అండి. అందులో మీరు ఎన్ని మిరకిల్స్ చేసినా కూడా విమర్శ అనేది ప్రతిపక్షం, విమర్శ చేయడానికే ప్రతిపక్షం ఉంది. సో కాబట్టి వాళ్ళు విమర్శ చేస్తారు. ఇప్పుడు మీరు అడిగిన దానికి ఇప్పుడు స్పెసిఫిక్గా స్టార్టింగే 4,000 రూపాయల పెన్షన్తో మొదలుపెట్టారు. అందులో ఇప్పుడు హీరింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళని దొంగ సర్టిఫికేట్లు, డెఫ్ అండ్ డమ్ అయితే వేరు, ఓకే చెవుడు వచ్చింది నాకని చెప్పి చాలామంది దొంగ సర్టిఫికేట్లు తీసుకున్నారు. ఓకే. సో ఇప్పుడు అలాగా చాలా ఏరియవలసినవి ఉన్నాయి. ఇప్పుడు అర్హుడికి ఇవ్వాలి, అనర్హుడికి ఇవ్వకూడదు. రైట్. అర్హుడికి ఇవ్వకపోతే ఎంత తప్పు, అనర్హుడికి ఇస్తే కూడా అంతే తప్పు. ఎగ్జాక్ట్లీ. సో అంచేత అర్హుల్ని అనర్హుల్ని గుర్తించే ప్రక్రియ మొదలైంది. సో ఆ ప్రక్రియలో అర్హులు కొద్దిమంది యాడ్ అవుతారు, ఇంకా అనర్హులు చాలామంది వెళ్ళిపోతారు. ఇప్పుడు ఉన్న ఫండ్ని
మన విజ్ఞతతో ఖర్చు పెట్టాలి. అప్పులు వచ్చే అవకాశం కూడా లేకుండా చేసి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఉన్న డబ్బుల్ని ఎలాగా అన్న మాట నిలబెట్టుకోవాలి. కానీ అన్నీ నేను వచ్చిన వెంటనే ఒకటో రోజే చేస్తానని మాట ఇవ్వాల. ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. సో ఆల్రెడీ ఉచిత గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తూ ఉన్నారు, అది మొదలైపోయింది. ఇవి పెన్షన్లు మొదలైనవి. ఇంకా మహిళలకి బస్సు, అమ్మకు వందనం అంటే ఒకప్పుడు ఆయన ఏదో పేరు పెట్టాడు కదా, అమ్మఒడి. అమ్మఒడి. ఇంకొకటి రైతు. ఈ 3 ఉన్నాయి. ఈ 3 ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు అయితే లోకేష్ గారు వచ్చి విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం స్టార్ట్ అవుతుందని చెప్పారు. సో డెఫినెట్గా అది వచ్చి విద్యా సంవత్సరం నుంచి అవుతుంది. సో అలాగా బస్సులు కూడా ఏదో ఆర్డర్ పెట్టారు, ఒక 1400 చిల్లర బస్సులు ఆర్డర్ పెట్టారు. ఇప్పుడు ఎందుకంటే ఉచితం అనేటప్పటికి కొంచెం అనవసరపు ట్రావెల్ ఎక్కువ ఉంటుంది కదా. అనవసరపు ట్రావెల్ కోసం మరి ఇప్పుడు అవసరమైన ట్రావెల్కే కట్టాకట్టిగా ఉన్నాయి బస్సులు. దానికి ఏంటి సార్ లిమిటేషన్ ఏదో పెట్టినట్టున్నారు కదా సార్? అంటే ఇంకా పెట్టలేదు, ఇంప్లిమెంట్ లేదు. అప్పుడు చెప్పటమే ఇంటర్ డిస్ట్రిక్ట్ అని చెప్పారు. ఓకే. ట్రావెల్ కూడా ఒక ప్లేస్లో ఉన్న వాళ్ళకి ఇంకో ప్లేస్కి సంబంధించిన ఇంత డిస్టెన్స్ అనేది ఏదో పెట్టి కాదు ఇంకా నాకు తెలిసి ఆ జిల్లా పరిధిలో ఓకే ఉచిత బస్సు సౌకర్యం అన్నారు. ఓకే. అంటే బెజవాడ నుంచి విశాఖపట్నం వెళ్ళిపోవటానికి బస్సు ఎక్కేసి వెళ్ళిపోవటానికి అలాంటివి లేవు. ఓకే. విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆ దినవారీ కార్యక్రమాలకి, వ్యాపార పనుల మీద తిరిగే వాళ్ళకి, ఏదైనా పెళ్ళిళ్ళు ఉన్నా ఆ జిల్లా వరకు ఓకే ఆ తిరిగే వాళ్ళకి అనేది పెట్టారు. ఐ థింక్ తెలంగాణలో అయితే ఎక్కడి నుంచి ఎక్కడికైనా పెట్టినట్టున్నారు. ఆ కర్ణాటకలో దానికి మరి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ముందే చంద్రబాబు గారు ముందు చూపుతోనే ఆలోచించే పెట్టారు. సో అది ఇంప్లిమెంటేషన్ కూడా పెద్ద కష్టం కాదు, బస్సులు కావాలి. ఓకే. ఆ బస్సులు ఆర్డర్ పెట్టారు. సో డెఫినెట్గా అన్న మాట అయితే నిలబెట్టుకుంటారు. అన్నీ ఒకసారే చేయాలి అంటే అక్కడ డబ్బులు లేవు. బేసిక్గా ఎవరైనా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి ఖర్చు పెట్టి అంత డబ్బు కాదు ఇది. ఎవరి దగ్గర ఉంటుందండి? వేల కోట్లలో ఖర్చు పెట్టాలి ప్రభుత్వ ఆదాయం నుంచి. మరి ఈ సంవత్సరం వీటికి ప్రొవిజన్ లేకుండానే 38,000 కోట్ల రెవెన్యూ లోటు ఉంది. రెవెన్యూ డెఫిసిట్ ఎలోన్ మరి 38. అదే యూపీ లాంటి స్టేట్కి 70,000 కోట్ల రెవెన్యూ సర్ప్లస్ ఉంది. మన యూపీ అంటే ఏదో చీప్గా చూస్తాం. ఒరిస్సాకి 50,000 కోట్ల సర్ప్లస్ ఉంది. ఇది రెవెన్యూ సర్ప్లస్. ఓకే. స్కీములన్నీ పోగా వాళ్ళు డిపాజిట్లు వేసుకోవడానికి ఉంది రెవెన్యూ సర్ప్లస్. మనకి 38,000 కోట్లు ప్రొజెక్టెడ్. ఇవి ఈ సంవత్సరం తీసుకోకపోయినా కూడా ఓకే ఈ స్కీములు ఈ సంవత్సరానికి తల్లికి వందనం తీసుకోకపోయినా కూడా 38,000 కోట్ల రెవెన్యూ డెఫిసిట్ ఉంది మనకి. సో ఇవన్నీ ఏంటంటే ఖచ్చితంగా చేస్తానన్నది చెయ్యాలి, లేదంటే ప్రజలు హర్షించరు. అట్ ద సేమ్ టైం ఆ చెయ్యాలి అంటే మనం అభివృద్ధి చెందుతూ చేయాలి. అభివృద్ధి ఓవర్ నైట్ జరిగేది కాదు. రాత్రి పగలు కష్టపడుతున్నారు లోకేష్ గారు. ఆయన విదేశాలు తిరుగుతున్నాడు, ఇన్వెస్టర్ల కోసం తిరుగుతున్నాడు. ఆయన బాబు గారు ఇన్వెస్టర్స్ అందరికీ ఆయన రోజుకి ఆల్మోస్ట్ 16 గంటలు పనిచేసి ఒక పక్క రాజకీయ సభలు అటెండ్ అవుతూ మరి పారిశ్రామికవేత్తలు అందరినీ ఆయన రిక్వెస్ట్ చేసి పరిశ్రమలు పెట్టండి అని చెప్పి ఆయన గట్టిగా పనిచేస్తున్నారు. బట్ ఇప్పుడు చెడిపోయిన ఒక వ్యవస్థని బాగు చేస్తూ నమ్మకం కలిగించి మళ్ళీ పరిశ్రమలు రావాలి. ఇవాళ వస్తానన్నది ఏదో ఐటీ అంటే ఒక 4 నెలలు 6 నెలల్లో పెట్టుకోవచ్చు మనం. ఈ భారీ పరిశ్రమలు రావాలంటే టైం పడుతుంది. సో దానికి ఒక పక్క పని చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఇంప్లిమెంటేషన్కి కొద్ది సమయం అయితే, వాగ్దానాలకి కొంచెం సమయం అయితే పడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇచ్చిన వాగ్దానాలన్నీ డే 1లో చేసేలేదు కదా. గ్రాడ్యువల్గా అతను ఏదో చెప్పాడు, కొన్ని చేశాడు.
బట్ అవకతవకలు జరిగినాయి, అనర్హులకు ఎక్కువ ఇచ్చారు, కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారు, ఇలాంటి కంప్లైంట్ అన్నీ కూడా ఉన్నాయి, అన్నీ సరి చేస్తున్నారు. బట్ ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. డెఫినెట్గా అన్నీ కూడా చేయాలనే పట్టుదలతో ముఖ్యమంత్రి గారు ఉన్నారనేది నిజం, జరుగుతుంది అన్నది కూడా నిజం. బట్ ప్రతిపక్షం ఇప్పుడే ఇచ్చేయంటే అక్కడ అప్పు ఇవ్వడానికి ఎవరు లేడు, ఇవ్వడానికి డబ్బులు లేవు. బట్ కానీ వాళ్ళు ప్రచారం చేస్తుంది ఏంటంటే అప్పు విపరీతంగా తీసుకొని వస్తున్నారనేది వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. అదే ఇప్పుడు 38,000 కోట్ల రెవెన్యూ డెఫిసిట్ ఉందండి. ఆ రెవెన్యూ డెఫిసిట్కి అప్పు చేయాల్సిందే. అదే ఈ స్కీమ్స్కి ఈ సంవత్సరం ప్రొవిజన్ పెట్టకపోయినా 38,000 కోట్ల రెవెన్యూ డెఫిసిట్ అంటే ఆ 38,000 కోట్లు అప్పు చేయాల్సిందేగా. ఓకే, ఇదే నడిపేవాడికి తెలుస్తుంది, మోసేవాడికి తెలుస్తుంది బరువు అని. ఇప్పుడు మరి అది ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని రన్ చేయడం అంటే లక్కీగా కేంద్రానికి మనకి ఒక సఖ్యత ఉంది కాబట్టి ఓ పక్కన అమరావతి డెవలప్ చేయాలి, దానికి నిధులు చూసుకోవాలి, అన్నీ హెర్క్యులియన్ టాస్క్. ఆ భారం మోయగలిగిన నాయకుడిని ప్రజలు ఎన్నుకున్నారు, ఆయన రాత్రి పగలు ఆయన కష్టపడుతున్నాడు. సో డెఫినెట్గా ఎండ్ రిజల్ట్ విల్ బి గుడ్. బట్ ఇది జై పాతాల భైరవిలాగా అవ్వదు, ఇటుగిటుగా పేర్చుకుంటే వెళ్ళాలి. సో ఇక్కడ అమరావతి తర్వాత పోలవరం ఈ పనులు ఏ అయితే అప్పుడు ప్రీవియస్ బ్రేక్ అయినాయో అవన్నీ కూడా మళ్ళీ వేగవంతం అవుతున్నాయండి. అమరావతి విల్ బి ఏ రియాలిటీ వెరీ సూన్. 3 సంవత్సరాల్లో మనం ఖచ్చితంగా అక్కడ ఒక నగరాన్ని చూస్తాం. ఏది నవనగరాల్లో ఒకటి అంతేనండి, లేకపోతే కాదు అన్ని ఆ నవనగరాల కాన్సెప్టే ఓకే 3 ఏళ్ళలో ఒక షేప్కి వచ్చేస్తుంది అంటున్నా. ఓకే డౌట్ లేదు. సో ఇక్కడ వీళ్ళు డ్యామేజ్ చేసినట్లో ఇప్పుడు పోలవరం తీసుకుంటే ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో మళ్ళీ అది ఫస్ట్ నుంచి మళ్ళీ మొదలు పెట్టాల్సి కొత్తది చేయాలి. దానికి 1,000 కోట్లు చెప్పారు కదా, అవుతుంది ఎక్స్ట్రా. సో ఆల్మోస్ట్ ప్రీవియస్ ఇక్కడ అక్కడ కంప్లీట్ నాశనం చేశారు అయితే విధ్వంసం. జరిగింది విధ్వంసం, అందుకనే కదా ప్రజలు అంత దారుణంగా తిరస్కరించింది. అంటే ఫస్ట్ నుంచి రావాల్సి వస్తుంది ఇప్పుడు మళ్ళీ అది, అంతే కదా. డయాఫ్రమ్ వాల్ అయితే కట్టాలి. ఇప్పుడు అంబటి గారు కూడా చురకలు అంటిస్తున్నారు దాని మీద. అంబటి గారు పాప ఆయన నాకు అదేం అర్థం కాలేదని కూడా చెప్పాడు ముందే. అవును, ఆయన ఈ సబ్జెక్ట్ అసలు మనకేం అర్థం కావట్లేదని చెప్పి పోలవరం అసలు ఎవడో కూడా అది కంప్లీట్ చేయలేరని కూడా ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు రాంబాబు గారు. నిన్న బాబు గారు అంతా రివ్యూ చేసి కాంట్రాక్టులతో మాట్లాడి అన్నీ పాయింట్ బై పాయింట్ వెళ్ళి ఆయన 26 డిసెంబర్కి కంప్లీట్ అవుతుందని చెప్పి. అదే అసలు అప్పుడు నవయుగ వాళ్ళని జగన్మోహన్ రెడ్డి కెలక్కుండా ఉండుంటే, తీసేయకుండా ఉంటే అయిపోయేది వాడికి. అతను చెడగొట్టాలని చెడగొట్టాడు అంత. అప్పుడే బాబు గారు మళ్ళీ ఎలక్ట్ అయ్యి ఉంటే అప్పటికి ఒక 2 సంవత్సరాల్లో ఎంటైర్ పోలవరం అయిపోయేది. ఓకే, దురదృష్టం. మరి ఇప్పుడు మీరు ఇనిషియేట్ తీసుకుంటే ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉందండి అసెంబ్లీకి, సభకి? ఈ ఉప సభాపతి పదవి ఇస్తారన్న ఐడియా ఏమాత్రం లేనప్పుడు మీరు అడిగారు? నేను అప్పుడే అడిగా. అవును, అప్పుడే అడిగాను. ఇప్పుడు నాకు ఎక్కడైనా ఆయన కలవటం తటస్థిస్తే మళ్ళీ అడుగుతాను ఒక ఉపసభాపతిగా. నేను ఆయన ఇంటికి వెళ్ళి నేనేం మాట్లాడలేను. బట్ ఎక్కడైనా అనుకోకుండా కలిస్తే ఏదైనా పెళ్ళిళ్ళలోనో ఎక్కడో నేను డెఫినెట్గా అడుగుతాను, ఓకే రావాలి అని. ఈ బియ్యం మ్యాటర్ ఏంటి సార్? అసలు ఇంత పెద్ద ఎత్తున ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇవన్నీ కూడా ఇంత పెద్ద ఎత్తున పట్టుబట్టడం కావచ్చు, అసలు ఒక షిప్పే సీజ్ చేసే వరకు వెళ్ళటం అంటే ఇది కొంచెం డీటెయిల్గా మాట్లాడాలండి మనం. అవైలబిలిటీ ఎక్కడి నుంచి వచ్చింది అనేది రూట్ కాజ్ అనాలిసిస్ చేయాలి. అవైలబిలిటీ ఎక్కడి నుంచి వచ్చింది, అంత బియ్యం ఎలా వచ్చింది, ఎవడో సృష్టించలేడు కదా. రైట్. దానికి పేరేం పెట్టారు, ఈ బియ్యం ఏంటది, రేషన్ బియ్యం. అంటే రేషన్ కోసం ఇచ్చింది అంజీ గారికి ఇచ్చారు, రఘురామకృష్ణరావుకి ఇచ్చారు, మనకు వైట్ కార్డులు ఉన్నాయి. మీకు ఇచ్చిన దాన్ని ఇవ్వకుండా ఇచ్చినట్టు అటు రాసుకోలేడు. ఓకే, డెఫినెట్గా మీకు ఇచ్చి నాకు అక్కర్లేదురా బాబు అంటే కొంటున్నారు, కొంటూ నేరమే.
నేను కాదంటలా, అమ్మటం నేరమే. ఉమ్. నీకు రేషన్ బియ్యం అక్కలేనప్పుడు నాకు రేషన్ వద్దని రాసి ఇచ్చేస్తే ఎవరు? తప్పు ఎవరు చేస్తున్నారు? ప్రజలతో తప్పు చేస్తున్నారు. ఫస్ట్ క్రైమ్లో అమ్మినవాడిది ఎంత తప్పే. అదే రేషన్ బియ్యం ఎక్స్పోర్ట్ చేయడం అనేది క్రైమే, అందులో డౌట్ లేదు. ఆ క్రైమ్లో పాత్రధారులు ఎవరు? ప్రజలు కూడా ఉన్నారు. సబ్సిడీ బియ్యం తీసుకున్న అంజి, సబ్సిడీ బియ్యం తీసుకున్న ఉచిత బియ్యం తీసుకున్న రఘురామకృష్ణరాజు ఇద్దరు నేరస్తులే ఆ క్రైమ్లో. ఉమ్. మనం ఇస్తేనే కదా అవును. ఆడు అమ్ముకునేది. సో అక్కడి నుంచి వస్తే అసలు అంజి రఘు తప్పు ఎందుకు చేశారు అనేది ఆలోచిస్తే, అంజికి రఘుకి అవసరం లేదు బియ్యం. ఇటువంటి బియ్యం ఇస్తే, ఎందుకంటే మనం సన్నాలుగా అలవాటు పడ్డాం, అది తొందరగా క్రాప్ వస్తుంది, దొడ్డు తెస్తారు, 90 రోజుల్లో క్రాప్ వస్తుంది, అందుకని అదే పండిస్తారు. సో అది పండించినప్పుడు అది మనకు సూట్ అవునప్పుడు మనం అది వాడం. పైగా మనకి 50 రూపాయలకి 70 రూపాయలకి బియ్యం కొనుక్కునే స్తోమత ఉన్నప్పుడు ఇది మనకి ఎందుకు ఇస్తున్నారు అంటే వైట్ కార్డు తీసుకుంటున్నారు. వైట్ కార్డు ఎందుకు తీసుకుంటున్నారు అంటే ఇది చేప ఎందుకు అనలేదు అనేలాగా ముఖ్యమంత్రి గారు హీ హాస్ టు డూ ఏ డీపర్ అనాలిసిస్. నేను కలిసినప్పుడు చెప్తాను ఆయన. ఓకే. ఈ కథ నెక్స్ట్ స్టెప్ ఎక్కడికి వెళ్తుందంటే, ఇప్పుడు నేను సబ్సిడీ బియ్యం నుంచి బయటకు వచ్చి నేను ఎమ్మెల్యే అయిపోతా, మీరు మటుకు సబ్సిడీ బియ్యం ఓడి కిందే ఉండండి కాసేపు. ఓకే. ఓకే. తెల్ల కార్డు ఉన్న పౌరుడు మీరు. ఓకే. అంటే ఈజీగా అర్థం అవటానికి చెప్తాను. అలాగే. నేను మళ్ళీ ఎమ్మెల్యే అయిపోయా. ఓకే అండి. ఇందాక నేను కూడా తప్పు చేసిన క్యారెక్టర్లోకి వెళ్ళా, ఇప్పుడు మళ్ళీ నేను ఎమ్మెల్యే అయిపోయా. ఓకే. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు నన్ను అడగండి పోనీ, ఎందుకంటే సమాధానం నాకు తెలుసు కాబట్టి. ఓకే. మీరు డబ్బున్న అంజి, ఓకే, మీరు జర్నలిస్టు, టీ గ్రూప్ ఓనరు, నేను సబ్సిడీ బియ్యం తీసుకుని ఎవరికో అమ్మేశాను, కాకినాడ ఎక్స్పోర్టర్కి అమ్మేశాను. నా బియ్యం నాకు ఇచ్చిన 25 కిలోలు అమ్మేశాను. ఎందుకు అమ్మేసామని చెప్పి మీరు నన్ను అడిగితే అడగండి. ఎందుకు అమ్మేశారండి? ఎందుకు అమ్మానంటే నాకు అక్కర్లేనిది ఇస్తున్నారు. నేను అయినా సరే ఎందుకు అప్లై చేశానంటే, నాకున్న ఆర్థిక పరిస్థితికి బియ్యం కొనుక్కుని తినడానికి నాకు ఇబ్బంది లేదు. నెలకు ఒక 20 కిలోలు, 30 రూపాయలు తేడా, 600 రూపాయలు అవుతుంది, నాకు 700 రూపాయలు అవుతుంది, పెట్టుకోగలను. కానీ నాకు జబ్బు చేస్తే హాస్పిటల్ బిల్ ఎంత అవుతుందో నాకు తెలియదు. ఒక 4 లక్షలు 5 లక్షలు హాస్పిటల్ బిల్ అయ్యేలాగా ఉంటే నా ఇంట్లో వాళ్ళు పోతే పోయాడరా వీడి కోసం ఇప్పుడు 5 లక్షలు ఖర్చు పెడితే ఇల్లు తాకట్టు పెట్టు, ఇంకోటి పెట్టు, ఇంకా మనం బతకడానికి ఉండదని చెప్పి నన్ను చంపేస్తారు, ఖర్చు పెట్టరు. ఓకే. అంటే నాకు ఆరోగ్యశ్రీ కార్డు కావాలి. ఆరోగ్యశ్రీ కార్డు కావాలంటే దానికి వేరే పారామీటర్ లేదు. నువ్వు నిరుపేదవైతేనే నీకు ఆరోగ్యశ్రీ, నిరుపేద అంటే తినడానికి బియ్యం లేదు. సో ఈ ట్రాక్లో వెళ్ళిపోవాలి. ఇఫ్ ద చీఫ్ మినిస్టర్ కెన్ టేక్ ఎ డెసిషన్ టు సెగ్రిగేట్ వైట్ కార్డ్ అండ్ హ్యావ్ ఎ డిఫరెంట్ క్రైటీరియా ఫర్ ఆరోగ్యశ్రీ కార్డ్, సగం మంది తీసుకోరు. ఓకే. అదే సగం మంది తీసుకోరు. మధ్య తరగతి వాళ్ళు ఎక్కువ. ధనికులు ఎంతమంది ఉంటారండి? ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఎంతమంది ఉంటారు? హార్డ్లీ 4-5% కూడా లేరు. బట్ మీరు వైట్ కార్డ్ క్రైటీరియా చేసేటప్పటికి అవసరం ఉన్నా లేకపోయినా ఆడు ఎవరినో ఒకరిని మేనేజ్ చేసి మ్యానిపులేట్ చేసి ఆడు వైట్ కార్డు తీసుకుంటున్నాడు. ఎందుకు? హెల్త్ కార్డు కోసం. సో మీరు తప్పు చేస్తున్నారు. హెల్త్ కార్డు లేకపోతే మనిషి బతకలేని పరిస్థితి ఇవ్వాలి. సో కంపల్సరీగా ఆడు
ఏదో డబ్బులు కొట్టో ఇంకోటి కొట్టో నాకు రాదు ఆ రాజకీయ నాయకుడిని పట్టుకునో వైట్ కార్డు తీసుకుంటున్నాడు. మీరు హెల్త్ కార్డుకి కొంచెం హయ్యర్ ఇన్కమ్ పెట్టండి, ఇన్సూరెన్స్ పే చేయండి, ఇట్ వోంట్ కాస్ట్ మచ్. మీరు దీనికోసం వృధాగా వేస్ట్ చేసే దాంట్లో 1/4కి యూ కెన్ పే హెల్త్ ఇన్సూరెన్స్. మంచి, అవునండి, చేయొచ్చు. సో ప్రభుత్వం ఒక కొత్త విధానం సిన్సియర్గా చేయగలిగితే దెర్ ఇస్ ఎ సొల్యూషన్. నాట్ ఓన్లీ హెల్త్ అండి, ఎడ్యుకేషన్ కూడా దానికి లింక్ అయ్యింది. అదే ఎగ్జాక్ట్గా మీరు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఈ రెండు చేయగలిగితే ఓకే, ప్రజలు ఇంకేం అడగరు. మనమే రేపెట్టి అది ఇస్తాను ఇది ఇస్తానని జరుగుతుంది. నో డౌట్ ప్రభుత్వం సంక్షేమం చేయాలి. ఏంటి, సంపద సృష్టించి సంక్షేమం చేయాలి, అప్పులు చేసి కాదు. చెప్పాను కదా, ఉత్తరప్రదేశ్ సర్ప్లస్, ఒరిస్సా 50,000 సర్ప్లస్ రెవెన్యూ, ఉత్తరప్రదేశ్ 70, బీహార్ కూడా డెఫిసిట్ లేదు, రెవెన్యూ డెఫిసిట్. మనకి తమిళనాడు, తెలంగాణ ఏంటంటే ఉచితాలు ఇవ్వకపోతే ఓటేయరు అనే ఒక మూడులో వెళ్ళిపోయినాయి ముందే. ఓకే, ఇప్పుడు కొత్తగా చేసింది కాదు. ఉచితాలు ఇవ్వటంలో తప్పులేదు, సో లాంగ్ యాజ్ యూ డోంట్ హ్యావ్ రెవెన్యూ డెఫిసిట్. ఒక పక్క నీకు రెవెన్యూ డెఫిసిట్ కోసం అప్పులు చేస్తూ జగన్మోహన్ రెడ్డి అయితే అసలు భవిష్యత్తు ఆదాయాన్ని కూడా కార్పొరేషన్లు పెట్టి అప్పులు చేసేసి ఆ ఆదాయాన్ని కూడా ఇప్పుడు ఖర్చు పెట్టేసి రాబోయే 20 సంవత్సరాల ఆదాయం తాకట్టు పెట్టి ఆ సంవత్సరాన్ని ఖర్చు పెట్టాడు. బుద్ధున్నోడు ఎవడో చేయలేదు, ఇట్స్ ఎ క్రైమ్. చేసేసాడు. నేను బటన్ నొక్కాను అన్నాడు. నొక్కిన చెప్పు నొక్కించుకున్నారు. జనం ఏం చేశారు, తడిసి పుచ్చు కొట్టారా? అల్టిమేట్గా పీపుల్ వాంటెడ్ గుడ్ గవర్నెన్స్. సో దానికి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారు. ఎస్పెషల్లీ అర్హత లేని వాళ్ళని తీసేయాలి ఈ కార్డులు. అర్హతలు ఉన్న వాళ్ళు ఇంకా ఉంటే వాళ్ళకి ఇవ్వాలి, లేని వాడికి మటుకు ఇవ్వకూడదని ఏదో వడపోత కార్యక్రమం చేపట్టారు. సరే, జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ కామెంట్లు చేయొచ్చు, బట్ మనం సరైనది అనుకున్నప్పుడు కళ్ళు మూసుకుని వెళ్ళిపోవటమే. ఆ దిశగానే ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు. ఎస్, ఈ ఎలోన్ కెన్ డూ ఇట్. ఇలాంటి మంచి నిర్ణయాలు ధైర్యవంతుడైన మా ముఖ్యమంత్రి గారు ఈజ్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్. సో ఈ అనామలీస్ని కరెక్ట్ చేసుకుంటే మీరన్న ఈ బియ్యం ఎక్స్పోర్ట్లు ఇవి జరగవు. ఏముంది, రైస్ మిల్లర్ కొనుక్కుంటాడు ఆ బియ్యం, రైస్ మిల్లర్ ఎక్స్పోర్ట్ చేస్తాడు. ఇప్పుడేంటి, ఈ క్రాస్ సబ్సిడైజేషన్ అయిపోతుంది. ఓకే, ప్రభుత్వం డబ్బులు తగలేస్తుంది, వీళ్ళకి ఇస్తుంది. సో ఆ సబ్సిడీ ఏదో ఎక్స్పోర్టర్కి ఇవ్వండి బై వే ఆఫ్ ఇన్సెంటివ్ ఫర్ ఎక్స్పోర్ట్ ఇస్తే ఇందులో 1/4 కూడా అక్కర్లా. ఇక్కడ ఏమవుతుంది, మధ్యలో దళారులు తినేస్తున్నారు. రైట్. ఇప్పుడు మీరు తీసుకున్న నేను తీసుకున్న రేషన్ బియ్యం మనం మచ్ బిలో ది కాస్ట్ ఇచ్చేస్తున్నాం. అదే 3-4 స్టేజీలు మారి ఒక బల్క్ బియ్యం ప్యాకెట్లుగా వచ్చి వీళ్ళకి వెళ్ళి ట్రాన్స్పోర్ట్ అయ్యి రీట్రాన్స్పోర్ట్ అయ్యి ఆ ప్యాకెట్లన్నీ మళ్ళీ సంచులుగా మారి ఈ అక్కర్లేని ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అంతా యాడ్ అవుతుంది. రైట్. ఆ బియ్యమే ఎంతో కొంత ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్ ఇచ్చి రైస్ మిల్లర్కి కొండ్రా, నువ్వు రైతు దగ్గర ప్రాసెస్ చేయి, ఇంకా రైస్ మిల్స్ కావాలంటే వస్తాయి, ప్రాసెస్ చేసి నువ్వు ఎక్స్పోర్ట్ చేసుకో, నీకు 10% ఇన్సెంటివ్ ఇస్తానని చెప్పండి. బికాజ్ ఎందుకంటే ప్రభుత్వానికి రైతు ఆబ్లిగేషన్ కూడా ఉంది. రైతు పండించిన పంట కొనాలి. ఇంత డబ్బు వృధా చేసే బదులు అందులో 1/4 వృధా చేసి ఈ ఎక్కర్లేనిదంతా సేవ్ చేసి ఆ మిల్లర్కి ఇన్సెంటివ్ ఇవ్వండి. రైతుకి ఎంఆర్పి ఎప్పుడైతే ఇచ్చారో అతనికి ఇన్సెంటివ్ అతనికి వచ్చింది. ఎక్స్పోర్టర్కి ఇన్సెంటివ్ ఇవ్వండి. సో మీరు ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కూడా అవుతుంది అట్ మచ్ లోవర్ కాస్ట్ దెన్ వాట్ యు ఆర్ స్పెండింగ్. యూ కెన్ డూ ఇట్.
సో ఇటువంటివన్నీ ఏంటంటే కొంచెం కాస్త క్రియాశీలకంగా ఆలోచించి ఆ రూట్ కాజ్ అనాలిసిస్ ఏంటన్నది చేసి మనం మంచి అనుకుంటే ధైర్యంగా ఇంప్లిమెంట్ చేయగలగాలి. ఆ చేయగలిగిన కెపాసిటీ ఉంది చంద్రబాబు నాయుడు గారికి, ఆ విజన్ ఉంది, చేయటం మొదలు పెట్టాలి. ఓకే. లేకపోతే ఈ విజన్ 2047 ఏదైతే ఉందండి, మరి గత ప్రభుత్వం తీసుకున్నట్టయితే ఒక 20 నుంచి 30 ఇయర్స్ వరకు కూడా అంటే ఫ్యూచర్ను కూడా విధ్వంసం చేశారు. అవును, ఇప్పుడు మనకి ఆ సోర్స్ అనేది లేకుండా చేశారనేది ఉంది. మరి అప్పుడు ఇది ఇంప్లిమెంట్ అవుద్దా అండి? అవుతుంది, డెఫినెట్గా అవుతుంది. అంటే అతను నాశనం చేశాడు, అందులో డౌట్ లేదు. ఇప్పుడు అమెరికా వాడు బాంబు వేసి నాగాసాకి, హీరోషిమా అని చర్చ చేశారు. ఆ తర్వాత వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేసి కొద్ది సంవత్సరాల న్యూక్లియర్ ఎఫెక్ట్ ఉంది వేరు, రైట్. బట్ ఆ తర్వాత జపాన్ వాళ్ళు బాగా కష్టపడి ప్రపంచంలో నెంబర్ 1 దేశం అయింది జపాన్ ఆఫ్టర్ నాగసాకి, హీరోషిమా అటాక్. ఆ తర్వాత వాళ్ళు పూర్తిగా వర్కహాలిక్స్గా మారిపోయారు. సో ఉపద్రవం వచ్చింది, దాన్ని పాజిటివ్గా తీసుకుని ముందుకెళ్ళారు. అలా మనం కూడా కొంచెం సర్వనాశనం జరిగింది, డివాస్టేషన్ అయింది, దాన్ని ఒక పాఠంగా తీసుకుని మనం కూడా కొన్ని త్యాగాలకి రెడీ అవ్వాలి. బట్ బెస్ట్ పార్ట్ ఈజ్ వీ హ్యావ్ గుడ్ లీడర్. సో కాబట్టి ఆయనకు కూడా సహాయ సహకారాలు ఎమ్మెల్యేలు అందించాలి, ప్రజలకి కన్విన్స్ చేయాలి, ప్రజలు కూడా చొరవ తీసుకుని ఈ ఉచితాలు ఇవ్వాల్సిందే, అది ఎవడో ఏం చేయలేరు, అలవాటు పడ్డారు కదా. బట్ అనుచితాలు ఇవ్వకూడదు. ఓకే. 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 సో ఇకపోతే ఈ నాగబాబు గారి మంత్రి పదవి పైన కూటమిలో కూడా కొంచెం అటు ఇటుగా ఉంది కదండి. అంటే అందరూ ఒక ఏకాభిప్రాయం లేరు అనుకుంటా కదా. నాకు తెలిసి నాగబాబు గారికి ఎందుకంటే ఒక స్థానం ఖాళీగా ఉంది, ఆయనకి ఎమ్మెల్సీ ఏదో ఇస్తారు డెఫినెట్గా. గవర్నర్ కోటా కూడా కొద్ది నెలల్లో ఖాళీ అవుతాయి అన్నారు, నెక్స్ట్ మార్చ్కి ఎప్పుడుకో. సో అందులో మంత్రి ఇచ్చైనా ఇవ్వచ్చు, లేదు అయినా సరే ఇచ్చుకోవచ్చు. సో అది అందరూ స్వాగతించారు. నాకు తెలిసి ఎలాగో ఒకటి ఖాళీ ఉంది, ఏదో ముందు నుంచి కూడా జనసేనకి అని కూడా ఒక టాక్ నడిచింది అప్పుడు. కొంతమంది సీనియర్స్ కొంచెం అసంతృప్తిగా ఉన్నట్టు. అంటే ఇప్పుడు ఆ 25వ స్థానం సపోజ్ ఇప్పుడు నాకు డిప్యూటీ స్పీకర్ ఇచ్చారండి, ఏమో నాకు ఏ మూలలో నేను మంత్రి అవుతానేమో, ఎప్పటికప్పుడు ఇస్తారేమో అనుకున్నప్పుడు అది ఆయనకి ఇచ్చేసారంటే ఇండివిజువల్గా నేను ఫీల్ అవ్వచ్చు. అలాగే ఇండివిజువల్గా మంత్రి కాలేని సీనియర్స్ ఎవరన్నా ఉంటే డెఫినెట్గా అలాగే ఫీలింగ్ ఉంటుంది. ఓకే. ఆఫ్టర్ ఆల్ ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. సో ఆ ఫీలింగ్ అటువంటి వరకు వస్తే వచ్చి ఉండొచ్చు. అదే వచ్చింది. సిట్టింగ్ మంత్రుల్లో అయితే రాదు. సీనియర్లు అయ్యి ఉండి మంత్రి పదవి దక్కని వాళ్ళకి చాలామందికి ఆ ఒకటి నాకే అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. రైట్. వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అవ్వటం సహజం. కాకపోతే ఈ పుష్ప విషయంలో మీరు మీ స్పందన తెలియజేశారు. మరి మోహన్ బాబు గారి విషయంలో అసలు మీరు స్పందనే లేదు అంత జరిగినప్పటికి. అంటే అసలు మోహన్ బాబు గారిది అదొక కుటుంబ సమస్య అండి. కానీ అక్కడ దాడి జరిగింది కదా, రిపోర్టర్ మీద దాడి జరిగిన తర్వాత సరే ఓకే, కుటుంబం ఫస్ట్ ఫేజ్ వదిలేద్దామండి. సెకండ్ జరిగిన తర్వాత కూడా ఎక్కడ కూడా మీరు స్పందించలే. అంటే ఇక్కడ ఈ విషయంలో వాళ్ళ ఆవిడ చనిపోయారని చెప్పి స్పందించాను. అసలు మోహన్ బాబు గారి ఈ ఇష్యూ రెండు టోటలీ డిఫరెంట్ ఇష్యూస్. మోహన్ బాబు గారి ఇష్యూ పూర్తిగా వ్యక్తిగతం. అవును, అది యాక్చువల్గా జరిగింది దురదృష్టం. ఎందుకంటే నాకు తెలిసి పిల్లల్ని ఎంతో డిసిప్లిన్డ్గా స్ట్రిక్ట్గా పెంచిన వ్యక్తి మోహన్ బాబు గారు. మోహన్ బాబు అంటేనే డిసిప్లిన్. సినిమా షూటింగ్లకు ఎవరైనా లేటుగా వచ్చినా ఆయన సహించడం, ఇక క్రమశిక్షణలో టాప్. నేను మోహన్ బాబు గారు అత్యంత క్లోజ్, బావా అని పిలుచుకుంటాం, చాలా క్లోజ్.
అటువంటిది మరి వారి కుటుంబంలో అనుకోకుండా ఆ సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా షాక్కి గురయ్యేది మోహన్ బాబు గారే. ఎందుకంటే ఇప్పుడు ఆయన కల్లో కూడా ఆయన డిసిప్లిన్ గురించి, వాళ్ళు ఎంత మర్యాదగా ఉంటారో దాని గురించి అత్యంత నమ్మకం ఉన్నది ఆయన. అలాంటిది ఒక్కసారి ఆయన షార్టర్డ్. ఆ షార్టర్ అయిన టైంలో హ్యూమన్ ఎమోషన్స్ విల్ బి టోటలీ డిఫరెంట్. ఆయన మోహన్ బాబు గారికి మామూలుగానే ఆవేశం, మీకు సినిమా వాళ్ళకి అసలు తెలియదు కాదు. ఒక పక్క వాళ్ళు అంత టెన్షన్లో ఉన్నప్పుడు మోహన్ బాబు గారి నోట్లో మైక్ పెడతామంటే కొంచెం ఆయన ఇరిటేషన్ ఫీల్ అయి ఉంటారు. బట్ చేసుకోవటం తప్పు. దండం పెట్టి పంపించేయాలి, చేసుకోవటం తప్పు. బట్ మోహన్ బాబు గారు ఆయన క్షణంలో కోపడతారు, మళ్ళీ వెంటనే ఈ రియలైజెస్ అండ్ ఎంత చిన్నవాడైనా అరే సారీరా నేను తప్పు చేశాను అని చెప్పే వ్యక్తిత్వం. సో అది ఆటోమేటిక్గా ఎవడో మాట్లాడాల్సిన పని లేదు, మోహన్ బాబు గారే చూసుకుంటారు అని నేను అనుకున్నాను. అనుకున్నట్టుగానే ఆయన హాస్పిటల్కి వెళ్ళి తప్పు అయిపోయింది బ్రదర్ అని చెప్పి ఇంకా ఆయన క్షమాపణ చెప్పేసిన తర్వాత రఘు, అంజు కామెంట్ చేయాల్సిన అవసరం లేదు ఆ సిచ్యువేషన్కి. రైట్, ఓకే. ఈ సిచ్యువేషన్ ఈజ్ టోటలీ డిఫరెంట్. పుష్పాది ఇటువంటి సంఘటనలు ఎన్నో జరిగినాయి గతంలో. ఒక హీరో మీటింగులు పెట్టినప్పుడు, లేకపోతే ఒక పొలిటికల్ పార్టీ మీటింగులు పెట్టినప్పుడు ఆ పార్టీలకు వచ్చేవాళ్ళు, ఆ పార్టీల నుంచి వెళ్ళేటప్పుడు ఎన్నోసార్లు ఎంతోమంది అభిమానులు చనిపోయారు. ఇలా మీరు పలానా నువ్వు ఒక హీరోని, నువ్వు ఫంక్షన్కి వెళ్తే అక్కడ ఎవరైనా చచ్చిపోతే నీ మీద కేసు పెడతారా అని చెప్పి ముందే చెప్తే అసలు ఇటువంటి ఫంక్షన్లే జరగవు. ఎవరు తీసుకుంటాడంటే రిస్క్? అసలు అనుమతి లేదనేది ప్రధానంగా వాళ్ళు మాట్లాడుతుందండి. మిగతాది ఏంగా మీరు అన్నదా అనుమతి అడిగాము అని వాళ్ళు అంటున్నారండి. సభలకు అనుమతి ఇచ్చిన సభల్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే పోలీసుని అరెస్ట్ చేస్తారా మీరు? గుడ్ క్వశ్చన్. ఓకే, చేస్తారా? ఓకే. అనుమతి ఇచ్చారండి, స్టిల్ ఆ స్టాంపీడ్ అయ్యింది అనుకోండి. రైట్. ఇక్కడ ఇవ్వలేదంటున్నారు. ఒకవేళ ఇచ్చి ఉంటే చాలా సినిమా 100 రోజుల ఫంక్షన్లకో లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్లని పెడుతున్నారు, అనుమతిస్తారు, పోలీసులు వెళ్తారు. కరెక్ట్. ఎవరైనా చనిపోతే పోలీసు మీద పెడతారా కేసు? పెట్టరు కదా. సో నా పాయింట్ అక్కడ ఏంటంటే, సినిమా ప్రొడ్యూసర్ కానీ ఆర్ ఫంక్షన్ సంధ్యాలో పెట్టాలనుకున్న, ఒకవేళ సంధ్యా థియేటర్ అనుకున్నారనుకోండి, బన్నీకి నేను అక్కడికి రావాలంటే నాకు ఈ క్లియరెన్స్లు ఉన్నాయా అని ఇప్పుడు పిలిస్తే అడుగుతాడు అర్జున్, గ్యారంటీగా. ఇప్పుడు అడుగుతాడు. అడగాలి అని అతనికి ఎలా తెలుస్తుందండి? రైట్. నీకు ఆ పోలీస్ క్లియరెన్స్ ఉందా? ఎవడో కీడు ఊహించి వెళ్ళవు. అవును. ఇప్పుడు ఒక వ్యక్తి ఓ పని మీద వెళ్తాడండి, రోడ్డు యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతాడండి అంటే అతను చచ్చిపోతాడు అని వెళ్ళడు కదా. అవును. చావడానికైనా వెళ్ళలేదు కదా, అతను పని మీద వెళ్ళాడు, యాక్సిడెంట్ అయింది. సో బన్నీ ఒక ఫంక్షన్కి పిలిచినప్పుడు అక్కడ ఎవడన్నా చచ్చిపోతాడేమోరా అన్న ఆలోచన వస్తే అతను వెళ్ళలేడు. అటువంటి ఆలోచన రాదు, జనరల్గా రాదు. ఏదో సినిమాకి వెళ్ళాం వస్తాం అనుకుంటాడు తప్ప, ఏదో 10 మందికి మనం కనపడితే పీపుల్ విల్ ఫీల్ హ్యాపీ, సినిమాకి కూడా హైప్ అని అనుకుంటారు. అందుకనే కదా ఈ సినిమా థియేటర్లు తిప్పుతారు కదా. సినిమా ఆడినా ఆడపోయినా కూడా విజయోత్సవ సభను తిప్పుతారు కదా. ఇవాళ ఈ హాల్లోకి వస్తారు, ఇవాళ ఈ హాల్లోకి వస్తారని. అన్ని హాల్లోకి వస్తే అన్ని హాల్ దగ్గర పోలీసులు బందోబస్తు, అన్ని హాల్లో పర్మిషన్ తీసుకుంటారు నాకు తెలీదు. ఒక్కొక్కసారి అబరేషన్ ఈజ్ అన్ అబరేషన్. బట్ చట్టం ప్రకారం మరి చట్టంలో ఏవో ఉన్నట్టున్నాయి. సో మరి దాని ప్రకారం రేవంత్ రెడ్డి గారు యాక్షన్ తీసుకున్నారు. సో నేను అక్కడ రియాక్ట్ అయింది ఏంటంటే, వై ఆన్ ఏ ఫ్రైడే? అరెస్ట్ చేసే హక్కు మీకు ఎలా ఉందో కోర్టుకు వెళ్ళే హక్కు అతనికి ఉంది.
ఈ ఫ్రైడే కల్చర్ కరెక్ట్ కాదు అని చెప్పి నేను మాట్లాడాను. నన్ను కూడా ఫ్రైడే అరెస్ట్ చేసి తీసుకుపోయారు. బట్ స్టిల్ నేను ఏదో దేవుడి దేవాలన బయటికి రాగలిగా ఇమ్మీడియట్గా. ఈలోపు చావుదాపులు తినేసాను అనుకోండి, అది వేరే విషయం. తీసుకెళ్ళిన రోజే బాధేశారు. బట్ గురువారం అరెస్ట్ చేసి ఉండొచ్చు మనకు ఒక రోజు ముందు. సో అది కరెక్ట్ కాదు. ఇవన్నీ ముఖ్యమంత్రి గారు తెలియకుండానే జరిగి ఉండొచ్చు. నేను రేవంత్ రెడ్డి గారి మీద నేనేం కామెంట్ చేయలే. కానీ పోలీస్ ఒకటి పని పోలీస్ చేస్తాడు. ముఖ్యమంత్రి చెప్తేనే పోలీస్ పని చేస్తారని అనుకునే అంత పిచ్చోని కాదు నేను. ఐ డిడ్ నాట్ కామెంట్ ఆన్ రేవంత్, బట్ ఐ సెడ్ పోలీస్ దే గాట్ టైమ్ టు అరెస్ట్ ఆన్ ఎ థర్స్డే. లక్కీగా కోర్టు స్పందించింది, బెయిల్ ఇచ్చింది. బట్ అదర్వైజ్ ఇంకెవడో సినిమా యాక్టర్ అన్నాడు ఊళ్ళోకి రాడండి. ఇలాగా శిక్షించడం మొదలు పెడతాడు. అదే నిజంగా అతను ఎవరినో కొట్టాడు, ఆడు చెంప దెబ్బతలు చచ్చిపోయాడు అనుకోండి, చేయి జైల్లో పెట్టు, 7 ఏళ్ళు వేయి, హత్య నేరం కింద వేసేయి, తప్పులేదు. అతను ఎక్కడో బాల్కనీలో ఉన్నాడు. ఆ కింద ఎందుకు జరిగిందో తొక్కేసలాడు జరిగింది. ఈ కింద నుంచి ఆ బాల్కనీలో ఉన్నాడు కనపడతాడో లేదో కూడా మనకు తెలియదు. బట్ మోరల్ రెస్పాన్సిబిలిటీ అతను ఫీల్ అయ్యి తప్పు జరిగిందని చెప్పి అపాలజీ చెప్పాడు. ఆ ఫ్యామిలీకి డబ్బులు కూడా అర్జున్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అంటే అఫ్కోర్స్ ఏ పొలిటీషియన్ ఎవడో మాట్లాడాల కారణాలు నాకు తెలియదు. బట్ నాకేంటంటే బన్నీ నాకు ఎప్పటి నుంచో తెలుసు. అతి మర్యాదస్తుడు, పొలైట్ గై, మంచివాడు. ఎప్పుడు కూడా అంటే నాకు వాళ్ళ మదర్ తెలుసు, అరవింద్ నేను చాలా క్లోజు. సో నాకు అతను మంచివాడని తెలుసు, సౌమ్యుడు, స్నేహపాత్రుడు అని తెలుసు. అది తెలిసినప్పుడు తెలిసిన వ్యక్తిగా నోరు మూసుకు కూర్చుంటే నేను మనిషినే కాదు. అందుకని నేను అరెస్ట్ చేయటం కరెక్ట్ కాదు. 100% ఆ ఇష్యూలో ఖచ్చితంగా బెయిల్ వస్తుందన్న ఐడియా నాకు ఉంది. డెఫినెట్గా ఈ విల్ గెట్ బెయిల్, ఈ విల్ కమ్ అవుట్ అని చెప్పి నేను మీడియాకి రిలీజ్ చేశాను. మోరార్లెస్ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే అదే రోజు బెయిల్ వచ్చింది. కాకపోతే నెక్స్ట్ డే రిలీజ్ అవ్వాల్సి వచ్చింది చెంచల్గూడ నుంచి. ఆ రోజు నైట్ కోర్టు ఆర్డర్ టైంకి చేరలేదని, రాత్రి బాగా లేట్గా వచ్చిందని చెప్పి మార్నింగ్ రిలీజ్ చేశారు. ఓకే. సో యాజ్ నాకు తెలిసిన వ్యక్తి అతను ఏ తప్పు చేయలేదు కాబట్టి నేను నా అభిప్రాయాన్ని నేను ఓపెన్గానే, రాజకీయాలకు సంబంధం లేదు, వాళ్ళ ఫ్యామిలీకి నేను బాగా తెలిసిన వాడిగా, నాకు రావలింగ గారు కూడా బాగా క్లోజ్. ఓకే. పైగా నా పార్లమెంట్ అండి కదా. ఓకే. మా పాలకులు కరెక్టే. అవును, ప్రీవియస్, ఇప్పుడు కాదు, ప్రీవియస్. అదేలే ప్రీవియస్ అవ్వచ్చు, రేపు ఫ్యూచర్ కూడా అవ్వచ్చు కదా. అదేలే కరెక్ట్. ఓకే. ఇకపోతే ఈ జెమినీ ఎన్నికలు వస్తే ఏ క్షణమైనా సరే ఇమీడియట్గా గెలుస్తామని చెప్పేసి అసలు విస్తృతంగా వీళ్ళు ప్రచారం చేస్తున్నారండి. ఏదో అప్పుడు 175 అన్నట్టే ఉంటుంది. అంతేనా? ఓకే. పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. ఓకే. ఏదొచ్చినా వీళ్ళు కష్టం, అసలు వచ్చి క్వశ్చనే లేదు. వాళ్ళు ఎవరు ఓటారు. ఓకే. తండోపతండాలుగా పార్టీ వదిలేసి వచ్చేస్తున్నారు. నేను మళ్ళీ రేపు మొన్న చాలామంది జాయిన్ అయ్యారు. మీరు అట్లా అంటున్నారు కానీ ఒక పక్కన ఏది జిల్లాల వారీగా నియామకాలు జరుగుతూ ఉన్నాయి కదండి. కొత్త అధ్యక్షులు పుడుతున్నారు. ఎందుకు పడుతున్నారు? ఉన్నోళ్ళు వెళ్ళిపోతున్నారు. ఉన్నోళ్ళు వెళ్ళిపోవటం వల్ల కొత్త అధ్యక్షులు పుడుతున్నారు. లక్ష్మీపార్వతి గారికి ఇచ్చారు కదండి. అదే సార్, అదే అడగబోతున్నారు. ఏం చేస్తారు మరి? ఇప్పుడు ఏంటి సార్ మీ అభిప్రాయం? ప్రధాన కార్యదర్శి ఇప్పుడు ఆవిడ ఏముంది ఇంకా చెప్పడానికి ఏం లేదా? ఆవిడ ఒక ఎత్తేసిన పార్టీ అండి. ఆవిడ ఏదో పార్టీ పెట్టారు, ఎత్తేసారు. అప్పట్లో లాంగ్ బ్యాక్. అదే ఎత్తేసిన తర్వాత ఇప్పుడు ఈ పార్టీలో జాయిన్ అయ్యారు. మరి అంచెలంచెలుగా ప్రధాన కార్యదర్శి స్థాయికి వచ్చారు.
ఎంపికైన తర్వాత ఇప్పుడు మీకు ఫ్యూచర్ కనిపిస్తుందా సార్ వైఎస్ఆర్సీపీ ఇది ఇంకా? లేదు, నేను ఎంపిక అవ్వక ముందే చెప్పా కదా, లాస్ట్ ఎలక్షన్లో 175 అన్నప్పుడే చెప్పా. సో ఇప్పుడు చెప్తున్నా, అంతకంటే బ్యాడ్ రిజల్టే ఉంటుంది తప్ప 11, 12 అవ్వదు. 11, 7 అవ్వచ్చు, 6 అవ్వచ్చు తప్ప 11, 12 అయితే అవ్వదు. జమిలీ వచ్చినా కూడా. ఓకే, జమిలీ కూడా 29కి వస్తుందని బాబు గారు చెప్పారు మొన్న. అవును, వాళ్ళు 27కే ఒకవేళ వస్తే 29కి వస్తుందని అన్నారు. గతంలో 27 ఫిబ్రవరి, మార్చి అని రూమర్స్ వచ్చినాయి గతంలో. ఎప్పుడు వచ్చినా చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు, మోడీ గారు, భారతీయ జనతా పార్టీ ఈ మూడు కలిస్తే ఈ 1, 2, 3 అది విడివిడి అంకెలు కాదు. పాట ఉంది పాత సినిమాలో, రామారావు సినిమాలో, 1, 2, 3 అవి విడిగా ఉంటే అంతే, ఒకటిగా కలిపి చూడు అది 123 లాగా. సో టుగెదర్ ఎస్ ఇట్ ఈస్ టూ స్ట్రాంగ్. సో అంచేత ఆయన మళ్ళీ నెగ్గుతారు అని వాళ్ళకైతే ఆశాభావం ఉండొచ్చు. తొందరగా ఎలక్షన్ రావాలని వాళ్ళు కోరుకుంటారు. ఏం వాళ్ళు పోయిందేం లేదు కదా, ఇంకో రాయేసి చూద్దాం అనుకుంటారు. తప్పులేదు, వాళ్ళ ఆలోచన తొందరగా జమిలీ రావాలి అని కోరుకుంటారు. బట్ ప్రభుత్వం సక్రమంగా వర్క్ చేస్తుంది. పీపుల్ ఆర్ హ్యాపీ. క్యాడర్లో కొంతమంది మా మీద కేసులు ఇంకా పోలేదని ఏదో కాస్త 1-2 నిరుత్సాహం అయితే ఇంత ఉనుపు ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు గ్రాడ్యువల్గా వాటి నుంచి కూడా బయటకు వస్తున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద కూడా అన్యాయంగా తప్పుడు కేసు పెట్టిన వాళ్ళని సేవ్ చేయవలసిన బాధ్యత ఉందని చెప్పారు. సో అది కూడా ఉండదు గ్రాడ్యువల్గా. సో పబ్లిక్ అయితే హ్యాపీగా ఉన్నారు. వీళ్ళు అలర్ట్ చేసినట్టు ఎప్పుడు ఉచిత బస్సు. సో పవన్ గారు ఈ మధ్య పార్టీ నడపటం అంత తేలికైన విషయం కాదని చెప్పేసి కామెంట్ చేశారు. అది ఎందుకు కామెంట్ చేశారనేది రకరకాలుగా ఆలోచించుకుంటున్నారండి. అటు విశ్లేషకులు కావచ్చు, వాళ్ళ బుర్రకు కూడా అంతు చిక్కట్లా. ఏమై ఉంటుంది మర్మం? అంటే ఆయన ఒక నిజాన్నే చెప్పారు. ఓకే, ఎందుకంటే పార్టీ రన్ చేయటం అంటే అది సాధారణ విషయం కాదు. సో అదే ఆయన ఆ యాంగిల్లోనే చెప్పుంటారు. ఓకే, పార్టీ రన్ చేయటం అంటే సాధారణ విషయం కాదు అని చంద్రబాబు నాయుడు గారిని, మరి ఆ పార్టీని మధ్యలో 10 ఏళ్ళు అధికారంలో లేకపోయినా కూడా మరి ఆయన అలా నిలబెట్టారు కదా దాన్ని. అప్పట్లో మరి 4 to 14 పార్టీ అధికారంలో లేదు. ఒక టర్మ్ అంటే ఓకే, 2 టర్మ్స్ అధికారంలో కంటిన్యూస్గా లేకపోయినా కూడా మరి ఆ పార్టీని అలాగా నిలబెట్టారంటే ఆయన మెచ్చుకునే ప్రయత్నంలో భాగంగా అనుంటారని నేను అనుకుంటున్నాను. ఓకే, సరే, అది ఇంకొక రకంగా వెళ్తుందిలేండి. ఏ రకంగా? అదే ఎవరికి తోచినట్టుగా అది వాళ్ళు వడ్డించుకుంటున్నారు అన్నమాట, వంట వార్పులు చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వ లక్షణాన్ని మెచ్చుకునే క్రమంలో భాగంగా ఆయన అప్రిషియేట్ చేశారు. నాకు తెలుసు కదా పార్టీ నడపడం ఎంత కష్టం. ఓకే, సో మీరు అధికారంలో లేకపోయినా కూడా అలా నిలబెట్టారు అని ఆయన్ని ఓకే మెచ్చుకున్నారు. ఓకే, సరే, ఫైనల్గా సో ఇప్పుడు మీ త్యాగానికి ఒక గుర్తింపు దక్కిందండి. మరి త్యాగం అని నేను అనుకోవట్లా, నేను మీ ఫైట్ అనుకుందాం. అతను ఉంటే రాష్ట్రం పూర్తి నాశనం అయిపోతుంది. సో అందుకని నేను అతన్ని ఎదిరించి ప్రజలకి నిజాలు తెలియజేశా. సో అది త్యాగం అనేది టూ బిగ్ ఏ వర్డ్. ఫైట్ అంటాం. ఎస్, ఐ ఫాట్. దానివల్ల నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను, బట్ ఐ ఫాట్. కరెక్ట్. సో ఇక బ్యాలెన్స్ మిగిలింది ఒకటి, మీకు న్యాయం పరంగా న్యాయం జరగటం. అది కూడా త్వరలో అవుతుందనే నమ్మకం ఉందండి. డెఫినెట్గా మంచి అధికారి పర్యవేక్షణలో నడుస్తుంది. ఐఎమ్ క్వైట్ షూర్ న్యాయం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అంజీ గారు.